నేడు హకింపేటలో దీక్ష. కొడంగల్ ఫార్మసిటీకి వ్యతిరేకంగా ఏకమైన రైతులు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతున్న ఫార్మసిటీకి వ్యతిరేకంగా రైతులు అంతా ఏకమవుతున్నారు. దుద్యాల మండలం లగచెర్ల, హకింపేట, పోలేపల్లి, ఆర్బి తండ, పులిచెర్ల కుంటతండ, ఈర్లపల్లి తండకు చెందిన పలువురు రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. నేడు సుమారు 500 మంది రైతులతో దీక్షకు దిగనున్నారు. పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం నుంచి రైతులు ర్యాలీగా వెళ్లి హకింపేటలో దీక్షకు కూర్చొనున్నారు. ఇది ఇలా ఉంటే కొడంగల్ సెగ్మెంట్ లో మొత్తం 1375 ఎకరాల్లో ఫార్మసిటీ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి గారు అసలు ఇంత పెద్ద ఎత్తున ఈ స్థాయిలో ఇన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఆ ఫార్మసిటీని ఎందుకు వద్దంటున్నారో ముందు వాళ్ళ ఆవేదనను పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే ఇన్ని గ్రామాల ప్రజలు, దుద్యాల మండలం అట, లగచెర్ల అట, హకింపేట అట, పోలేపల్లి అట, ఆర్బి తండ అట, పులిచెర్ల కుంట తండ అట, ఈర్ల తండ అట, 6-7 గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. 6-7 గ్రామాలకు సంబంధించిన చిన్నకారు సన్నకారు రైతులు వాళ్ళ కుటుంబ జీవన విధానాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నదని వాళ్ళు భయంలో ఉన్నారు. వాళ్ళ పొలాలు పోతే, మా జీవితాలు ఆగమైతే, పైగా ఫార్మసిటీ వస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే దానికి సంబంధించిన రసాయనాలన్నీ ఈ తండావాసులే పీల్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి ఇది ఊరు అవతల వేస్తున్నప్పటికీ వీళ్ళకి స్థిరమైన నివాసాలు ఇవ్వాలి కదా. ముందు వాళ్ళ అసంతృప్తి ఏంది తెలుసుకోవాలి కదా. మరి ఈ కొడంగల్లో ఉన్న ఈ తండాల్లో ఉన్న ప్రజలను బాధ పెట్టే బదులు మరి నీ భూములు, నీ అన్నల భూములు, నీ తమ్ముల భూములో, నీ ఖాందాన్ భూములో ఇస్తే బాగుంటుంది కదా. అంటే ఓట్లు మీరే వేసింది కాబట్టి భూములు కూడా మీరే ఇవ్వాలంట. అలా ఏంది ఇది? ఇప్పుడు ఈ పేర్లు చెప్తే ఇక్కడ ఎవరు నివాసాలు ఉంటారో అర్థమవుతుంది కదా. మన పేదోళ్ళు ఎస్సీ బీసీ ఎస్టీలే. తండా అంటే ఎవరు ఉంటారు? మన ఎస్టీ బిడ్డలు ఉంటారు. ప్రతి ఊర్లో మన ఎస్సీ బీసీ ఎస్టీలే ఉంటారు కదా అధికంగా. ఇక మరి వాళ్ళు నాశనం అవుతున్నాయి అంటే, ఊరు నాశనం అయిందంటే నీ పాలన ఎవరికి అక్కడికి వచ్చేది? ఇందిరమ్మ రాజ్యం పాలన. కాబట్టి ముందు ఆ రైతుల దగ్గరికి పో, ఆ రైతుల సమస్య వినకుండా నేను ఇంత సిపాయిని అంత సిపాయిని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి పోవాలో అక్కడికి పోతారు. ఎక్కడ మంట పెట్టాలో అక్కడనే మంట పెడతారు. బాగా గుర్తుపెట్టుకో. 7-8 ఊర్లు ఆగమైపోతున్నాయి అంటే, 7-8 ఊర్లకు సంబంధించిన ఆ ప్రజల బతుకులు ఆగమైపోతున్నాయి అంటే నువ్వు మొండిగా నేను ఫార్మసిటీ కడతా, ఫార్మసిటీ కట్టి నేను ఈ సిపాయి లీడర్ను, సపాయి లీడర్ను అంటే కుదిరేది. ఇంతమంది లీడరు 1375 ఎకరాల్లో ఫార్మసిటీ అట. 1375 ఎకరాల్లో. ఈ 1375 ఎకరాలు ఈ చిన్న బతుకులై, ఈ పేద బతుకులై. దీంట్లో గుంట జాగా రేవంత్ రెడ్డిది కానీ, రేవంత్ రెడ్డి అన్నది కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక్కళ్ళు ఉండదు. ఇక్కడ హైదరాబాద్లో హైడ్రా పేరుతోటి పేదల బతుకులనే ఆగం చేస్తాను, అక్కడ ఫార్మసిటీ పేరుతోటి కూడా పేదల బతుకులనే ఆగం చేస్తాను. ఇట్లా 2 తీరులుగా పేదోళ్ళనే ఆగం చేస్తాను. మళ్ళీ ఏమంటాను? ప్రజా పరిపాలన అంటాను. ప్రజా పరిపాలన అంటే ప్రజల మెడల మీద కత్తులు పెట్టడం, ప్రజల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపడం, పేదల భూములు గుంజుకొని ఫార్మసిటీలు కట్టడం. ఇదేనా? కాబట్టి దయచేసి ప్రజలారా ఈయన దుర్మార్గాన్ని అర్థం చేసుకోరు. మీరు